ఓం నమస్తే. ఆత్మీయులకు భోగి, మకర సంక్రమణము, కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ మనందరి జీవితాలలో సుఖ సంతోషాలను అందిస్తుంది అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. భోగభాగ్యాలు, సుఖ సంపదలు ఇవి కోరుకుంటున్నాము. వీటిని అనుభవిస్తూ ఉంటే కర్మబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. పుణ్యరాశి అనేది తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో ఆచరించవలసింది కూడా మరొకటి ఉంది. అది త్యాగము. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ఈ త్యాగము అనేది మూల కారణముగా, ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యలకు ఆస్తిని పంపకం చేస్తూ ఒక భార్యతో అన్నాడు, ఈ సంపదల కారణంగా ఆత్మతత్వము అందదు అని. త్యాగము వలనే ఆత్మ మనకు లభిస్తుంది అని చెప్పారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. సంపదల వల్ల మానవులకి తృప్తి కలగదు అని. ఆత్మజ్ఞానమే అసలైన తృప్తి అని చెప్పాడు. త్యాగే నైకేన అమృతత్వ మానసు అనేది ఉపనిషత్తు లేదా వేదవాక్యము. త్యాగం వలననే అమృతతత్వం మనకి లభిస్తుంది అని చెప్పేసి పెద్దలైన వాళ్ళు వాళ్ళ జీవితాలను కాచి వడపోసి అనుభవ జ్ఞానంగా మనకి అందించి చెప్పిన మాటలు ఇవి. కాబట్టి మానసికంగానైనా సరే భోగాలను త్యాగం చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కర్తవ్యతా బుద్ధితో అన్నింటినీ అనుభవించాలే తప్ప కామనతో స్వలాభం కోసం కానీ ఇలా సుఖభోగాలను కోరడము అనేది స్వయం ఆత్మ సాధనకు విరోధమైన అంశము. ఇతరుల కొరకు మనం కృషి చేయడము, దాన ధర్మాలు ఇట్లాంటివి చేయడము ఈ త్యాగములో భాగంగా ఉంటాయి. అందుకే శ్రీమద్ భగవద్గీత చివరి అధ్యాయం కూడా మోక్ష సన్యాస యోగము అని చెప్పబడుతూ సరైన పద్ధతిలో సన్యాసాన్ని ఆచరించండి అని చెప్పారు. మానసిక త్యాగమే సన్యాసంతో సమానము. అందరికీ